దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగులతో భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శన ముందు సఫారీ బ్యాటింగ్ లైనప్ పేక మేడలా కూలిపోయింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 12.3 ఓవర్లలో 74 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఒక దశలో 104 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. కేవలం 28 బంతుల్లో 4 సిక్సర్లు 6 ఫోర్లతో అజేయంగా 59 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అతనికి తిలక్ వర్మ, అక్షర్ పటేల్ నుంచి సహకారం లభించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీశాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 11న న్యూ చండీగఢ్ లో జరగనుంది.